డియర్ స్టూడెంట్స్, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ వచ్చినప్పుడే మీరు ఫర్దర్ ఎటువంటి క్వశ్చన్స్కైనా ఆన్సర్ అయితే చాలా ఈజీగా. టుడే అవర్ టాపిక్ నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ నంబర్ సిస్టమ్ టాపిక్ ఎప్పుడైతే నేర్చుకుంటారో ఫర్దర్ వచ్చేటువంటి టాపిక్స్ అన్నీ మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. సో డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్. ఫస్ట్ ఏంటిది? డిజిట్స్. డిజిట్స్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. వీటిని డిజిట్స్ అన్నాం. ఈ డిజిట్స్లో 0ని ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అని, 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి డిజిట్స్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని మనం అంటాం. ఈ సింబల్స్ని, ఈ 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి సింబల్స్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? హిందూ అరబిక్ సిస్టంలో నుంచి తీసుకోవడం జరిగింది. అందుకే దీన్ని హిందూ అరబిక్ సింబల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. టైప్స్ ఆఫ్ నంబర్స్ చెప్పాక ఇప్పుడే మనం కౌంటింగ్లో ఏవైతే ఉపయోగిస్తున్నామో ఆ నంబర్స్ని ఏమంటాం? కౌంటింగ్ నంబర్స్ లేదా న్యాచురల్ నంబర్స్ అంటాం. న్యాచురల్ నంబర్స్. దీన్ని సహజ సంఖ్యలు అంటాం. సహజ సంఖ్యలు ఏంటివి? 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. ఈ విధంగా ఉన్నటువంటి నంబర్స్ మనం ఏమంటాం? న్యాచురల్ నంబర్స్ అంటాం. నెక్స్ట్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే వెరీ సింపుల్. హోల్ అని ఇక్కడ మీకు రాసిందిగా, అంటే ఒక హోల్ని మనం జతపరిస్తే, అంటే 0ని యాడ్ చేసి రాస్తే ఆ కౌంటింగ్ నెంబర్స్ని మనం ఏమంటాం? హోల్ నంబర్స్ ఆర్ పూర్ణాంకాలు అంటాం. ఏమంటాం? హోల్ నంబర్స్ లేదా పూర్ణాంకాలు అంటాం. నెక్స్ట్ ఇంటీజర్స్. వీటిని పూర్ణ సంఖ్యలు అంటాం. అవి మైనస్, అనంత మైనస్తో స్టార్ట్ అయ్యి -3, -2, -1, తర్వాత 0, తర్వాత 1, 2, 3, 4 అండ్ సో. అంటే రుణాత్మక సంఖ్యల చేత స్టార్ట్ అయ్యి 0, దాని తర్వాత ధనాత్మక సంఖ్యలుగా రాయబడటాన్ని ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. ఓకే, సో హియర్ ఏవైతే -1 వరకు ఉన్నటువంటి నంబర్స్ని ఏమంటామంటే నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. పాజిటివ్ నంబర్స్గా ఏవైతే స్టార్ట్ అయ్యాయో వాటిని పాజిటివ్ ఇంటీజర్స్ అని కూడా అంటాం. 1, 2, 3, 4 ఏవైతే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయో వాటిని పాజిటివ్ ఇంటీజర్స్ అని కూడా అంటాం. 0ని మనం నెయిదర్ పాజిటివ్ నెయిదర్ నెగిటివ్, అంటే పాజిటివ్ నెంబర్ కాదు, అలాగని నెగిటివ్ నెంబర్ కాదు. వీటిని ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్, దీన్ని తెలుగులో అకరణీయ సంఖ్యలు అంటాం. అకరణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో రాయగలిగినటువంటి ప్రతి సంఖ్యను మనం అకరణీయ సంఖ్య అంటాం. సో q is not equals to 0 అండ్ p, q ఆర్ ఇంటీజర్స్ అన్నమాట. ఓకే, అంటే p
అండ్ క్యూలు అనేటివి ఇంటీజర్స్ ఇన్ ద ఇట్ మీన్స్ నెగిటివ్లో ఉండొచ్చు, పాజిటివ్లో ఉండొచ్చు అనమాట. అండ్ క్యూ అనేది 0 అనే కాకూడదు. సో ఆ విధంగా ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ 2/3 అనేది రేషనల్ నెంబరే, 0 అనేది కూడా రేషనల్ నెంబరే, 1, 16, 15 -15/2 అండ్ సో ఆన్. ఈ విధంగా మనం రేషనల్ నంబర్స్ని గుర్తిస్తాం. నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్. దీన్ని కరణీయ సంఖ్యలు అంటాం. సో వీటిని ఏమంటాం? కరణీయ సంఖ్యలు. సో ఈ కరణీయ సంఖ్యలు అనేటివి ఏ విధంగా ఉంటాయంటే 5, √2, √3+1, ఈ ఎక్సెట్రా. లాగ్లో కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న వాటికి ఏమంటామంటే కరణీయ సంఖ్యలు అంటాం. సో వీటికి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఉండదన్నమాట. సో 5 అనేది మనం 22/7 అంటాం కదా, ఈ 22/7 అనేది కూడా అప్రాక్సిమేట్ వాల్యూవే. ఇట్స్ నాట్ ఏ ఎగ్జాక్ట్లీ 22/7. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అప్రాక్సిమేట్ వాల్యూ, దట్ ఈస్ 22/7. దట్స్ వై ద 5 ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నంబర్. ఓకే, నెక్స్ట్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అని అంటే రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ అన్నమాట. రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ మొత్తాన్ని కలిపి రియల్ నంబర్స్. వాటిని తెలుగులో వాస్తవ సంఖ్యలు. ఏంటివి? వాస్తవ సంఖ్యలు. ఈ వాస్తవ సంఖ్యల్లో 5 రూపంలో ఉన్నటువంటి కానీ, అకరణీయ సంఖ్యలో ఉన్నటువంటి p/q రూపంలో ఉన్నటువంటి నంబర్స్ని కానీ, ప్రతి నంబర్స్ కూడా వేటిలోకి వస్తాయి? వాస్తవ సంఖ్యలలోకి వస్తాయి. ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్లో ఫైనల్గా న్యాచురల్ నెంబర్స్ని 4 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. వాటిని చూద్దాం. న్యాచురల్ నంబర్స్ n ఏంటివి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్ కదా. సో ఆడ్ నంబర్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ నంబర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్లో ఉన్నటువంటి మొదటి ఆల్టర్నేటివ్ నెంబర్స్ని మనం ఆడ్ నంబర్స్ అంటాం. అవేంటివి? 1, 3, 5, 7, 9, 11, 13, 15 అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్లో సెకండ్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ని ఏమన్నా ఈవెన్ నెంబర్స్ అంటాం. సో 2, 4, 6, 8, 10, 12, 14, 16 అండ్ సో ఆన్. సో వీటిని ఇంకొక విధంగా కూడా మనం చెప్పచ్చు అనమాట. సో ఆడ్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ కాని నెంబర్స్ని, ఈవెన్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ అయ్యేటువంటి నెంబర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్. తెలుగులో దీన్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు. ఓకే, ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలని, ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యలు ఏంటివి? 2, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్ అన్నమాట. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఒక సంఖ్య అదే సంఖ్య చేత లేదా ఒకటి చేత మాత్రమే భాగించబడాలి. మిగతా ఏ సంఖ్య చేత భాగించబడినా ఆ సంఖ్యలు
ప్రైమ్ నెంబర్ కాదనమాట. చూడండి, ఒకటి అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అలాగని కాంపోజిట్ నెంబర్ కూడా కాదనమాట. ఇది చాలా బాగా పెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ 2 అనేది ప్రైమ్ నెంబర్ అనమాట. ఎందుకంటే 2 అనేది 2తో మాత్రమే భాగించబడుతుంది మరియు 1 చేత భాగించబడుతుంది. 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, బట్ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదనమాట. ఎందుకు? ఈ 4ని 2 అనేది భాగించగలదు, అందువల్ల 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే 2తోనూ భాగించబడుతుంది, 3తోనూ కూడా భాగించబడుతుంది. 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 9 కాదు, 9 ఎందుకంటే 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. అండ్ 11, 13, 17, 15 లేదు చూడండి. నెక్స్ట్ 19, 21 లేదు, 23 ఉంటుంది. సో ఈ విధంగా ప్రధాన సంఖ్యలుగా రాస్తాం. నెక్స్ట్ ఫైనల్గా కాంపోజిట్ నంబర్స్. వీటిని తెలుగులో సంయుక్త సంఖ్యలు అంటాం. సంయుక్త సంఖ్యలు అవేంటివి? 4, 6, 8, 10, 9 కూడా ఉంది చూడండి. 8, 9, 10, 12, 14, 15 అండ్ సో ఆన్. ఏవైతే ప్రధాన సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్లో ప్రధాన సంఖ్యలు మరియు 1 కాక మిగిలిన సంఖ్యలన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ నంబర్స్. సో నంబర్స్ని ఆపరేషన్లో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లో ఏ విధంగా మనం చేస్తాం అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.